అదో అందమైన గ్రామం, ప్రకృతి ప్రేమించే గ్రీనరీ విలేజ్, నేషనల్ అవార్డు కైవసం చేసుకున్న గ్రామం. ఆ గ్రామమే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామం. మానవ స్త్రీగా జన్మించి దేవతగా మారింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆరాధ్య దేవత, కులదైవం, ఇంటి ఆడపడుచు శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ. కాపాడు ఓ మాయమ్మ, పుణ్య చారిత్రి నిన్ను నిరతము పూజింతుమమ్మా మేము అంటూ ఆర్యవైశ్య మహిళల సామూహిక కుంకుమ పూజలు, వడివియ్యం పోస్తూ చీర సారే పెట్టు కార్యక్రమాలు చూడముచ్చటగా, రమణీయముగా, కన్నుల పండుగగా మహావైభవంను తలపించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు మండలం పర్లపల్లి గ్రామంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మండల ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా 50 మంది మహిళలు కలిసి సామూహిక కుంకుమ పూజలు, వడిబియ్యం, చీర సారే సమర్పించారు. మొదట చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి భక్తి శ్రద్ధల నడుమ మహిళల సందడితో ఆలయ పరిసరాలు కనువిందు చేశాయి. అమ్మవారి పారాయణం, చాలీసా పఠించి కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇలా నేడు ఇంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. మా కార్యక్రమ విజయానికి మండల ఆర్యవైశ్య సంఘం కృషేనని, వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మహిళా విభాగం సహాయ కార్యదర్శి మాడిశెట్టి హేమలత, కరీంనగర్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు యాంసాని భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులైనారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం, దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం, చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేవరం, క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం,
చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖర 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 రక్ష మాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తిఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణభూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం. వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ. పిండముగ వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము. సహనాన్ని మించిన శక్తి లేదన్నావు శాంతి కన్నా గొప్ప సొత్తు లేదన్నావు. నీ మహిమ మహిలోన శాశ్వతం చేసావు మన జాతి కీర్తిని జగమెల్ల చాటావు. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము. శీలమే పడతులకు ఆభరణమన్నావు స్త్రీల విలువలు ధరకు తెలియజేశావు. అగ్ని ప్రవేశించి గగనానికి దిగావు విశ్వరూపము చూపి విశ్వాన్ని గెలిచావు. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము. వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ. పిండముగ వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము. ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము.
చరణ కమలమే శరణం, నీ చరణ కమలమే శరణం. అమ్మా ఆర్య మహాదేవి వాసవి, మా ఆర్య వైశ్య మాత వాసవి, మా పాలి దైవము నీవే, మా కుల దేవతవు నీవే. మధురహాసిని మరకతమణివే, మంజుల భాషిని వాసవి, మధురహాసిని మరకతమణివే, మంజుల భాషిని వాసవి, మంజుల భాషిని వాసవి. అమ్మా ఆర్య మహాదేవి వాసవి, మా ఆర్య వైశ్య మాత వాసవి, మా పాలి దైవము నీవే, మా కుల దేవతవు నీవే. కలం పారగగలం సాగసవి హృదయ గీతి అందుకో. సౌహార్దాదత నిండగా స్నేహ దీపం వెలుగగా, సహకార బంధము నిలువగా, ప్రగతి పుష్పం విశ్వశాంతికి రుజువు. విశ్వజననీ వాసవి అందుకో. విశ్వవాసవి సత్యరూపిణి అహింస రూపిణి వాసవి, విశ్వవాసవి సత్యరూపిణి అహింస రూపిణి వాసవి, అహింస రూపిణి వాసవి. అమ్మా ఆర్య మహాదేవి వాసవి, మా ఆర్య వైశ్య మాత వాసవి, మా పాలి దైవము నీవే, మా కుల దేవతవు నీవే. భద్రరూపిణి భక్తరంజని భవాని మాతవు వాసవి, భద్రరూపిణి భక్తరంజని భవాని మాతవు వాసవి, భవాని మాతవు వాసవి. అమ్మా ఆర్య మహాదేవి వాసవి, మా ఆర్య వైశ్య మాత వాసవి, మా పాలి దైవము నీవే, మా కుల దేవతవు నీవే. వేదరూపిణి నాదరూపిణి ఓంకార రూపిణి వాసవి, వేదరూపిణి నాదరూపిణి ఓంకార రూపిణి వాసవి, ఓంకార రూపిణి వాసవి. అమ్మా ఆర్య మహాదేవి వాసవి, మా ఆర్య వైశ్య మాత వాసవి, మా పాలి దైవము నీవే, మా కుల దేవతవు నీవే. పాపహారిణి శోకనాశిని మంగళకారిణి వాసవి, పాపహారిణి శోకనాశిని మంగళకారిణి వాసవి,
హారిణి జయ సింధూర పూజిత దుష్ట భంజని దుఃఖ హారిణి జయ సింధూర పూజిత జయ సింధూర పూజిత అమ్మార్య మహాదేవి వాసవి మార్య వైశ్య మాత వాసవి మా పాలి దైవము నీవే మా కుల దేవతవు నీవే వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవులంతా చేరితిమి నీ పారాయణమే చేసితిమి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పద్మరేఖుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలిసితివమ్మా కన్నెమ్మ తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పెనుగొండాపురి వాసవిగా కన్యకాదేవి రూపముగా వెలసితివమ్మా నీవమ్మా దర్శనమీయగరావమ్మా వాసవి మాతా దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురుగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దర్శనమీయగరావమ్మా కష్టాలను కడతీర్చమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం
माता जय जय 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 माता वासवी माता की जय 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 माता वासवी माता जय जय माता वासवी माता भवानी चंद्रमल्लेश्वर स्वामी की जय जय वासवी माता की जय 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 माता वासवी माता जय जय माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता की जय आगे वैसे संगम ఆర్యవేశ్వర ఐక్యత వర్ధిల్లాలి ఆర్యవేశ్వర ఐక్యత వర్ధిల్లాలి ఆర్యవేశ్వర ఐక్యత వర్ధిల్లాలి ఆర్యవేశ్వర ఐక్యత వర్ధిల్లాలి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితి వంట మా ఇంట గుండెలలో నిలిచావంట చీరారవిక కోరితిమి పసుపు కుంకుమలు అడిగితిమి భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగా వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచాయంట 102 వాసవి వెంట మనమంతా వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం పెండి కుల గోత్రిని జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి వాసవిగా పెనుగొండాపురి వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మా పాపహారిణి రావమ్మా శంఖ చక్రము ధరించి విష్ణువర్ధనుని హతమార్చి లోకమాతగా వెలిసావు భక్తుల మదిలో నిలిచావు వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం దేవతలంతా వనగూడి శిరసుని వంచి మృక్కంగా పసిడి వెన్నెల కాంతులతో పాద పద్మములు మెరవంగా త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లిని తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం ఆర్యవైశ్య కుల దేవతగా వైశ్యో
విశ్వోద్ధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు ఏ పేరున నిన్ను పిలిచాము ఏ రూపముగా కొలిచేము వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి దర్శనమీయగరావమ్మా కనక దుర్గా అవతారం వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం వరాలన్నీ వరలక్ష్మి దీవెనలన్నీ ఇవ్వమ్మా కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మా అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా కామాక్షమ్మా దర్శనమీయగరావమ్మా కోరిన కోర్కెలు తీర్చమ్మా సర్వేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి కన్యవుగా వైశ్యుల సేవలనందుకొని అంతట నీవే నిండితివి వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం నలభై రోజుల మాలంట వాసవి మాతా మాకంతా ఆత్మార్పణ రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము అంబ భవానీ నీ రూపం అద్భుతమైనది నీ నామం అతి సుందరము నీ దర్శనం అద్భుతమైనది నీ రూపం వాసవి మాతా సత్య ప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం వైశ్యులంతా రారండి దేవి రూపము చూడండి అమ్మకు నీరాజనం ఇవ్వండి వాసవి దీవెన పొందండి భక్తవ శంకరి నీవమ్మా భవనా
జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం ఆర్యవైశ్యులను బ్రోవంగా భువిలో వెలిసిన వాసవిగా దుష్ట శిక్షణ సలుపుటకై అవతరించితివి భువిలోనా చిద్రూపిణివి నీవమ్మా చిద్విలాసినివి నీవమ్మా శక్తిదాయినివి నీవమ్మా ముక్తిదాయినివి నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం హరిషడ్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి మోక్షము సంగీ దేవతగా చల్లని తల్లివి నీవమ్మా శక్తి పీఠమై వెలుగంగా సుప్రసిద్ధమై పరగంగా దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం భవభయహారిణి నీవమ్మా కామేశ్వరివి నీవమ్మా సర్వవ్యాపిణి నీవమ్మా దీనులగావగరావమ్మా భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి నీ మహిమలను కొనియాడగా ఆదిశేషుని తరమౌనా పెనుగొండాపురమందున వాసవి కన్యక దేవతగా భక్త జనావళి బ్రోవంగా శక్తి మాతగా వెలసితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం మంగళ గౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి వాసవి దేవికి మన परमेश्वर माता की भवानी चंद्रमल्लेश्वर स्वामी की सीताराम लक्ष्मण भगवान की वासवी कन्या परमेश्वर माता की सीताराम लक्ष्मण भगवान की बोलो वासवी माता की भवानी चंद्रमल्लेश्वर स्वामी की మంతా మంగళహారతులిద్దామా మంగళ గౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి వాసవి దేవికి మనమంతా మంగళహారతులిద్దామా వాసవి तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः पृथिवी शान्ति राग शान्ति ओषधय शान्ति वनस्पतय शान्ति विश्वे देवा शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ओम शांति 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 సుద్రా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ప్రోగ్రామ్స్ ఉంటే పిలవండి, ఓపికతోటి
ఒక్కతోటి తీస్తాడు. 2 ప్రోగ్రామ్స్ ఉంటే పిలవండి. మాట్లాడరాదు. లైన్లో ఉంచేవారి మాట్లాడతాం అయినప్పుడు. చాలా ధన్యవాదాలు అందరికీ, పల్లెపల్లి గ్రామస్తులకి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముందు ముందు జరిగే వాటిలో కూడా నేను పాల్గొంటానని, మీ అందరినీ సంతోషపరుస్తానని తెలియ. రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చంద్రమౌళీశ్వరి స్వామి దేవాలయంలో మరియు కన్యకా పరమేశ్వరి అమ్మవారి సారే చీరే పారాయణము, కుంకుమ పూజ ఇవన్నీ చాలా ప్రేమగా వైభవంగా జరిగాయి. ఓడిబియ్యం ఇవన్నీ సారే చీర అంతా అమ్మవారికి సమర్పించుకొని, అమ్మ చంద్రమౌళీశ్వర స్వామి గ్రేస్ ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్తే తెలిసిపోయింది నాకు. స్వామి చూస్తున్నట్టుగా అమ్మవారి గుళ్ళోకి వెళ్తే ఒక్కసారి ఒళ్ళు జలధరిచ్చిందంటే అమ్మవారి గ్రేస్ అనేది, స్వామి గ్రేస్ అనేది ఇక్కడ ఉంది. ఈ గ్రేస్ను ఈ మండలానికి ప్రజలు చాలా వచ్చి మీరు పొందాలని నా కోరిక. ఎందుకంటే హడావుడిగా గుళ్ళో వెళ్తున్నాము, ఏమేం చేస్తున్నామో తెలుస్తలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ టైం వరకు ఇంకా నన్ను ప్రేమగా ఇంకా ఉండమని అంటున్నారు కానీ వెళ్ళనియట్లేదు. అలాంటి ప్రేమను పెంచుకోవాలి మనము. ఇలా పెరగాలంటే మీరు సంఘటితంగా ఈ మండలంలో జరిగే ఈ మండలాధ్యక్షుల వారి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో, ఇంకా వారి సభ్యుల ఆధ్వర్యంలో మీరు ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకప్పుడు మహిళలు ఎందుకు మీరు ఇంట్లో ఉండండి అన్న మన వాళ్ళు ఇప్పుడు మనల్ని బయటకు తీసుకొస్తున్నారు, మనకి అవకాశాలు ఇస్తున్నారు. అలాంటి అవకాశాలను మనం వినియోగించుకొని ముందుకెళ్తే చాలా సేవ చేయగలుగుతాం. ఎందుకంటే మనల్ని ఎందుకు ముందు రమ్మంటున్నారంటే సేవలో ముందుంటుంది మహిళ. ఒక మహిళ ఇంట్లో సేవాభావంతో, ఓర్పుతో, సహనంతో చేసిన సంసారాన్ని చూసి చెప్పొచ్చు. దాన్నే అంటారు ఇల్లు చూడి ఇల్లాలిని చూడమంటారు. ఎప్పుడు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పుడు మహిళలు చాలామంది ఇంట్లో అన్నీ చేసుకునే రావాలి. ఇంట్లో వాళ్ళకి చేయకుండా మనం బయటకు వస్తే మనది తప్పు అవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మీరు ముందుకు రండి, మీ మండలాన్ని సంఘటితంగా బలోపేతం చేసుకోండి. వారంతా చాలా ప్రేమతో మీకు సేవ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోండి. సేమ్ టైము మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మహిళ బయటకు వచ్చిందంటే చాలా రకాలుగా వస్తాయి. నేను రాజకీయంగా కరీంనగర్లో 98లో వచ్చాను బయటకి. ఎవ్వరు మహిళలు రాని టైంలో వచ్చాను. ఇప్పటివరకు టౌన్ అధ్యక్షురాలుగా, కార్పొరేటర్గా, టీఆర్ఎస్ అధ్యక్షురాలుగా చాలా రకాలుగా చేశాను. అందుకే నేను చెప్తున్నాను, మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇంకా ముందుకు రండి. మీరు నాకంటే ఎక్కువ సేవ చేసి ముందుకు రావాలని నా కోరిక. ముందు సేవకు ఎందుకు మనల్ని మహిళలు ఎందుకుంటారంటే ప్రజలు అయినా ఇంట్లో వాళ్ళైనా మనకి ఎక్కువ ఓపిక సహనం ఉంటుందని దాన్ని మనం పెంచుకోవాలి. అంతే తప్ప మనకు అవకాశం వచ్చిందని దాన్ని మిస్యూజ్ చేసుకోవడం కానీ నేను అనేది పెంచుకోకుండా ముందుకు రావాలని నా కోరిక. ఈరోజు ఈ ఆతిథ్యం ఇచ్చిన మండలాధ్యక్షుల వారికి, అలాగే మహిళా అధ్యక్షురాలకి, ప్రతి ఒక్క సభ్యులకి నా వేల కృతజ్ఞతలు. మీరు చాలా డెవలప్ కావాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తై 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 నమో నమః.
మరి మహిళలలో శక్తి రూపిణి అని అందరు కొలుస్తారు అంటారు. అనాది నుండి వేదం కూడా చెప్పింది. ఆ అవకాశాన్ని నాకు మా పర్లపల్లి గ్రామము పుట్టిన ఊరు 85వ సంవత్సరంలో నా పెళ్ళయింది. ఆ పెళ్ళైన సంవత్సరం నుండి ఇప్పుడు 2025 అది 5 ఇది 5 లాస్ట్కు ఈరోజు కలిసి వచ్చింది భవాని చంద్రమౌళి స్వామి శంకరుని దగ్గర అన్నపు వాసవి మాతకు కుంకుమ పూజ, పారాయణము, ఓడిబియ్యము ఇవన్నీ పోసుకోవడం చాలా చాలా సుకృదినము ఈరోజు చెప్పుకోవచ్చు, మంచి దినమని. మొన్ననే మన ఎల్ఎండి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల్ వీళ్ళు పాలకమార్గము వీళ్ళ పిఎస్టీలు సంఘం వాళ్ళు మహిళా వాళ్ళు అందరు కలిసి వనభోజనం ఏర్పాటు చేశారు. మరి ఎంత చిత్రమో చూడండి. హరిహరులు ఒక్కటే అని నిరూపించేట్టుగా అక్కడ వాసవిమాత పారాయణం చెయ్యాలి అని అనగానే మరి 15 రోజులైందో ఎన్ని రోజులైందో 15 రోజులే అయింది. ఈరోజు వాసవి పారాయణం ఈ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గుడిలో మంచి సంకల్పం ఉంటే మనం ఒక అడుగేస్తే 1000 అడుగులు భగవంతుడు ఏపిస్తాడన్న దానికి నిదర్శనం ఇది. నాకు ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే నేను 7th 8th 5th 6th గుర్తొస్తుంది ఈ ఊర్లో చదువుకున్న రోజులు. ఎందుకంటే ఇక్కడ రేస్ ఆడడం, చార్పత్తి ఆడడం, ఎక్కి దుంకడం, ఈ బావి నీళ్ళతోటి మంచిళ్ళు తాగడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ నిజంగా జరిగింది ఏంటి అంటే ఎంత పెద్ద పెద్ద సిటీలలో కూడా ఎంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నా కూడా ఆకాశ దీపం వెలిగించలేదు. అదే ఇంత చిన్న గ్రామంలో పర్లపల్లిలో మాకు పెద్దన్న గారు ఆకాశ దీపం పెట్టారు. అప్పుడు నేను చిన్న పిల్లను, ప్రతిరోజు వచ్చి నూనె వేసుకునే వాళ్ళం. చాలామంది మాకు ఇక్కడ 40 కుటుంబాలు ఉండేవాళ్ళు. అందరు అక్క చెల్లెళ్ళం వచ్చి ప్రదక్షిణ చేసి నూనె వేసుకునే వాళ్ళం. మరి ఆ పుణ్యమే కావచ్చు, ఆ బలమే కావచ్చు, నేను ఈ స్థితిలో ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ఆ కారణమే కావచ్చు. మా తల్లిదండ్రుల దీవెన, స్వామి దయ ఇదంతుంది కాబట్టి జరుగుతుంది. అప్పుడు కూడా ఎవరు పెట్టలేని తులసి కళ్యాణం చేసేవారు. కార్తీక వనభోజనాలని చెట్టు కింద అయ్యగారే స్వయంగా వండి మా అందరికి పెట్టేవాళ్ళు. మేము పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ తీసుకొచ్చి ఇస్తే పెట్టేవారు. ఆ రోజులు, అప్పటి దినము, అప్పటి భక్తి, అప్పటి ప్రేమ అవన్నీ చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, దొరుకుతున్నాయి. ఇప్పుడు అక్కడ చేస్తున్నాము, ఎంత పెద్ద పెద్దనో చేస్తున్నాం, కానీ ఇంత ప్రేమతో కూడిన భక్తితో కూడిన పూజ అనిపించలేదు. ఈరోజు కూర్చుంటే చాలా సంతోషం అనిపించింది. అది నా తల్లిగారి గడ్డ మీద చేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇంత భాగ్యం నాకు కలుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు వీళ్ళే అధ్యక్షులుగా ఉండి వాళ్ళ పాలకవర్గం అంతా నాకు తెలిసిన వాళ్ళు ఉండి నన్ను ఆహ్వానించినందుకు, ఎందుకంటే నా డిస్ట్రిక్ట్ కాదు ఇది, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అయినా కూడా నేను ఈ పుట్టిన ఊరని నన్ను ఆడబిడ్డగా వాళ్ళు గౌరవించినందుకు నా సొంత అన్నదమ్ములు లేకున్నా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు. అందుకే అంటారు పల్లెటూరులో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషము. ఇంకేంటి అంటే ఏది చేసినా కూడా నా సహకారం తప్పకుండా ఉంటుంది, ఉడత భక్తిలాగా. మీరు ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడు రమ్మన్నా కూడా ఈరోజు నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నా పుట్టినూరు అని ఊరికొచ్చాను. అలా నాకు తప్పకుండా చెప్పాలి మీరు, నేను తప్పకుండా పాల్గొంటాను. నా శాయశక్తితోటి ఏదో తప్పకుండా మీకు కూడా నా వంతు సహాయం చేస్తాను, తప్పకుండా వస్తాను. ఈ నెల చిట్టి అనేది 100 పెట్టుకుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నా పేరు కూడా రాయమని చెప్పాను మా తమ్మునికి, మా మరదలికి. అట్లనే ఏ మీటింగ్ అయినా కూడా టైం ఉంటే వస్తాను తప్పకుండా అని తెలియజేస్తుంటాను. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. వచ్చే నాకు జనవరి నా సంకల్పం పూజ చేసుకోగా కలిగింది ఏంటి అంటే ఈ 60వ సంవత్సరం పుట్టినరోజు ఈ మందిరంలోనే చేసుకోవాలనుకుంటున్నాను. మరి 60 మందికి ఏదో పూరిక వాళ్ళు చిన్నతనం నుండి ఎవరికైనా పిల్లలే కానీ పెద్దలే వృద్ధులే కానీ అలాంటి వాళ్లకు సేవ చేసి ఇక్కడ పూజ చేసుకోవాలి. మీరందరూ కూడా నాకు దాన్ని సహకరించాలని, ప్రతి ఒక్క పాలక మండలి దానిలో సభ్యులు నాకు ఉండాలని కోరుకుంటూ ఇంత భాగ్యాన్ని ఇచ్చింది నేను మర్చిపోను. ఇన్ని సేవలు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు నాకు 5 సంవత్సరాలలో ఈరోజు సేవ చేసేది ఒక ఎత్తు. చాలా చాలా హ్యాపీ అవుతుంది. ఈ గుడి గురించి చెప్పాలి అని అంటే అదొక పెద్ద కథ. ఒకసారి మనం వచ్చి తప్పకుండా వీడియో తీసుకుందాము. ఎందుకంటే దీనికి కూడా మా చిన్నానే నిర్మల భూమయ్య గారు నిలబడి చైర్మన్గా చేసేవారు.
ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడ నిర్మల కుటుంబం ఎంతమంది ఉన్నారో అంతమంది గుడికి సేవ చేశారు, ముందు నడిపించారు. ఎక్కడో మొగిలిపాలము పోలంపల్లి పోయి శివుడి మీద శివరాత్రి రోజు నీళ్లు పోసుకునేది. అలాంటి అవకాశాన్ని పోవద్దు, మనము ఇక్కడే ఉండాలి శివుడు అనే సంకల్పంతో గట్టి నిర్ణయంతో చాలా కష్టపడి చేసుకున్నారు. ఇప్పుడంటే పనిముట్లు వచ్చినాయి ప్రతిదానికి, అప్పుడు లేవు, పనిముట్లు లేవు. తట్టలు మోసేది చిన్న చిన్న వాళ్ళు వచ్చి తట్టలు మోసేది, అంతా రోడ్డు చేసేది. ఇది ఒక ఉయ్యాల పాట కూడా నేను ప్రతి సంవత్సరం చెప్తాను మన హుస్నాబాద్లో. ఇది ఒక ఉయ్యాల పాట కూడా ఉంది గుడి మీద. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, అయ్యయ్యో రామ వియాలో అయ్యో జరమ వియాలో, పాడుతాయి పాట వియాలో బాబులార విరుడు వియాలో, ఆడుతాయి ఆట వియాలో అక్కలార విరుడు వియాలో, చప్పట్లు వేయింది వియాలో ఓ తల్లులార వియాలో, చెప్పుతాయి కథను వియాలో చెల్లెలార విరుడు వియాలో, వెనకట ఉండిన వియాలో గొల్లకి తాగుడిని వియాలో, మంట్ల గప్పుకపోతే వియాలో మంచిగా చేయించి వియాలో, ఊరు ప్రముఖులందరూ వియాలో బాటను చేయించి వియాలో. చాలా పెద్దగా ఉంది పాట. ఇల్లు పెట్టినా సంపాదించని ప్రేమని ఈరోజు నేను సంపాదించాను. నేను కూడా చాలా సంపాదించాను. చాలా ఆనందం అనిపిస్తుంది, నా ఒళ్ళు పులకరించిపోతుంది ఇంతటి భాగ్యాన్ని పొందినందుకు. ఈ భగవంతుడి ముందు మాట్లాడగలిగే శక్తిని యుక్తిని ఇచ్చినందుకు జై వాసవి, జై జై వాసవి. ఈరోజు పర్లపల్లిలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కుంకుమ పూజలు, ఓడిబియ్యము, సారే, పారాయణము, వాసవి మాత పారాయణము అన్నీ పెట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హేమలత అక్కయ్య గారిని, భాగ్యలక్ష్మి అక్కయ్య గారిని ఆహ్వానించడం జరిగింది. అక్కయ్య వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క మహిళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం చేశారు, అందుకు కొరకి ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు మహిళ ముందుకు రావాలని కోరుతున్నాను. నేను ఈ మహిళా సంఘం అభివృద్ధి జరగాలి, సేవా కార్యక్రమాలు చేపట్టాలి, ప్రముఖులను ఆహ్వానించాలి అని కోరుతున్నాను. ఈ విజయం ప్రతి ఒక్క మహిళకి అంకితం చేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తిమ్మాపూర్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం వాళ్ళు మాకు సహకారం చేసినారు, ప్రోత్సహించినారు, మా వెనుక ఉండి నడిపించినారు వాళ్ళందరూ. అందువల్ల వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. జై వాసవి మాత. ఈరోజు ఇక్కడ వాసవి మాత దగ్గర కుంకుమ పూజలు అన్నీ చేసుకున్నట్ల అందరికీ చాలా సంతోషంగా ఉంది. వనభోజనాల లెక్క ఆ రోజు ఎట్లయిందో ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉంది. కావున మేము ఈ రోజు నుంచి ఎలా అయిందో ఎప్పటికీ ఇలాగనే జరుపుకోవాలని అనుకుంటున్నాను. తిమ్మాపూర్ మండల మహిళా సంఘం తరపున ఈరోజు పర్లపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వర టెంపుల్లో కుంకుమ పూజలు, పారాయణం, సార, ఓడిబియ్యం తదితర కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకోవడమైంది. ఇందులో ముఖ్యంగా నేను చాలా సంతోషపడ్డాను. ఓడిబియ్యం ఈ వాసవి మాతకి నా మ్యారేజ్ అయ్యి దాదాపు 18 years క్రాస్ అయినా కూడా నేను ఇంత బ్రహ్మాండంగా, ఇంత తృప్తిగా ఇదే మొదటిసారిగా ఆనందాన్ని పొందడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరిగినా నేను ఇందులో పాల్గొనాలని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఉంటాను అని కూడా అనుకుంటున్నాను. జై వాసవి మాత, చంద్రమౌళీశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణాదేవి, సీతారామచంద్ర అందరి ఆశీస్సులతో దిగ్విజయంగా కుంకుమ పూజ చేసుకున్నాం, ఓడివియ్యం మోసినాం, సార పెట్టినాం, సీర పెట్టినాం, పసుపు అన్ని పెట్టినాం. దిగ్విజయంగా భోజనాలు చేసుకున్నాం, పూజ చేసుకొని వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. తిమ్మాపూర్ ఆర్యవైశ్యుల ఐక్యత, తిమ్మాపూర్ ఆర్యవైశ్యుల ఐక్యత, తిమ్మాపూర్ ఆర్యవైశ్యుల ఐక్యత, తిమ్మాపూర్ ఆర్యవైశ్యుల ఐక్యత, తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్యులందరికీ హృదయపూర్వక అభినందనాలు. ఈ వాసవి మాత ఉత్సవాలలో పాల్గొన్న మహిళామణులకు అందరికీ దండ ప్రణామములు. మరియు
ఆర్యవైశ్య సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. పర్లపల్లి శివాలయంలో ఇచ్చేసిన వైశ్య బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏమైంది గట్టింది? జై జై మాత, జై జై మాత, జై జై మాత, వాసవి మాత, జై జై మాత. ఆర్యవైశ్య మహిళలకు సోదరులకు ఇంత కార్యక్రమం వచ్చేసి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య సంఘ పాలక వర్గ సభ్యుల తరపున అందరికీ ధన్యవాదాలు. కుంకుమ జై వాసవి మాత. తిమ్మాపూర్ ఆర్యవైశ్య మిత్రులకు మహిళా మండలకు అందరికీ మా తిమ్మాపూర్ తరపున మేమందరం నమస్కారాలు తెలుపుతూ, తర్వాత ఇంతకుముందు కూడా మేము ఎల్ఎండి కాలనీలో వెంకటేశ్వర ఆలయం కాడ మన భోజనాలు చేసుకున్నాం. అదేవిధంగా ఈ రోజున వాసవి మాతకు కుంకుమ పూజ జరిపిను. మా అధ్యక్షుల వారు ఎప్పటికీ ఇదే విధిగా ఇట్లే ఉండాలని, మేము మా సభ్యులు కూడా సహకరించాలని, మేము అందరం ఇక్కడ జాగా గవర్నమెంట్ తరఫున తీసుకొని భవనం ఏర్పాటు చేయాలని, ముందు తరాలకు మేము స్ఫూర్తిగా ఉండాలని, దయచేసి అందరూ సహకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈరోజు వాసవి మాత పూజ కుంకుమ పూజలు పారాయణము చేసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే కుంకుమ పూజ మరియు వాసవి మాత కార్యక్రమం పారాయణము జరుగుతున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చారని మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. అతి పురాతనమైన పవిత్రమైన భవానీ చంద్రమౌళీశ్వర దేవస్థానము. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో వాసవి మాత ప్రతిష్టాపన జరిగి కూడా 100 సంవత్సరాలు కాబడుతుంది. అందుకని మనము ఈరోజు ఇక్కడ వాసవి మాతకు మా తిమ్మాపూర్ మండలం తరపున పుట్టింటి శార పెట్టడం జరుగుతుంది, కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాసవి మాత పారాయణం చేసి వాసవి మాత యొక్క కృపా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని అమ్మవారిని మా మహిళలందరూ కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారు మమ్మల్ని చల్లగా దీవించి మా అందరినీ ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కుంకుమ పూజలు జరగడం, ఇందులో పాల్గొనడానికి మాకు అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా మేము అందులో పాల్గొని మేము కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించి ఆ దేవుడి దీవెన తీసుకుంటామని తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున ఈరోజు పర్లపల్లి శివాలయంలో మహిళలకు కుంకుమ పూజ మరియు పారాయణం, ఓడిబియ్యం, సారే ఆడబిడ్డలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం త్వరలో మండల కమిటీ ఏర్పడడం జరుగుతుంది. కావున ఈ తిమ్మాపూర్లోని మనం అంతా ఏకమై, వైశ్యులు అంతా ఏకమై స్థలం తీసుకొని సంఘానికి సహకరించవలసింది ఆ సభ్యులందరినీ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. పేరు పేరున అందరికీ ఈ సంఘంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఫోటో పడది మాట రాదు. జై వాసవి. తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య మిత్రులకు అందరికీ నమస్కారములు. ఈ మధ్యలో మేము ఎల్ఎండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వ్యాపూజల కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో కొత్తగా నూతనంగా తిమ్మాపూర్ మండల మహిళా విభాగం కూడా ఏర్పాటు చేయననేది. మహిళా విభాగం ఏర్పాటు చేయననేది నెల రోజులు కాకముందే చంద్రమౌళీశ్వర టెంపుల్లో కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇలాంటి దైవ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు శుభ పరిమాణం. అందరికీ మహిళా సోదరిమణులకు, మా ఆర్యవైశ్య సంఘం మిత్రులందరికీ నమస్కారాలు. మా పాలకవర్గం ఉత్సాహంతో, మా పాలకవర్గం సహకారంతో ఎల్ఎండి తిమ్మాపూర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో 10/8/2025 రోజున ఆదివారంన మేము వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మా సోదరిమణులందరూ దాదాపు ఒక 100 మంది సోదరిమణులు మండల వాళ్ళు వచ్చారు. జిల్లా నాయకులను కూడా పిలిచాము. జిల్లా నాయకులు వచ్చారు, రాష్ట్ర నాయకులు వచ్చారు. హేమలత గారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గారు వచ్చారు. అలాగే కన్నకృష్ణ గారు వచ్చారు. చిగురు నగునూరి రాజేందర్ గారు వచ్చారు. కుమరవెల్లి వెంకటేశం గారు జిల్లా నాయకత్వం వచ్చారు. మాకు ఎమ్మెల్యే గారు కూడా జ్యోతి ప్రజలను చేశారు. ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకుంది. మహిళా సోదరుమణుల సహకారం కూడా ఉంది. మేము కొత్తగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశాము. అంతా 10 రోజులనే పర్లపల్లి దేవస్థానంలో
అమ్మవారికి మా కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఓడి బియ్యము, పారాయణము, కుంకుమ పూజ, శివునికి అభిషేకాలు చేయాలని సంకల్పించడం. మా మహిళా సోదరుమణులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవస్థానం ఆవరణలో కుంకుమ పూజలు నిర్వహిస్తుండ్రు. మేము మా పాలకవర్గం కూడా మా అందరూ ప్రమాణంగానే అందరూ ఆహ్వానించినాం. అందరూ వచ్చి ఈ పాత్రను విజయవంతం చేస్తుండ్రు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి మాత. ఈ పునాది మేము వేసినాం. మా భావి తరాలకు ఒక చక్కని భవిష్యత్తు ఉండాలని ఆలోచించి మీ పాలకవర్గం కానీ, మహిళా సంఘాలు కానీ, మా మహిళలు కానీ చాలా చక్కగా తోడ్పడుతుండ్రు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అమ్మవారి కృపతోటి మేమందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఉంటాయి, మా ప్రజల మీద ఉంటాయి, మా సంఘాల మీద ఉంటాయని మేము కోరుకుంటున్నాం. వచ్చిన అందరికీ భక్తులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మండల ఆర్యవైశ్య పాలక వర్గ సభ్యులు 2 ప్రోగ్రాములు చేపట్టినామండి. దానికి ఒకటి వనభోజనాల ప్రోగ్రాము, ఒకటి కుంకుమ పూజ, సారే అమ్మవారికి సారే కుంకుమ పూజ, ఓడి బియ్యము, స్వామివారికి అభిషేకము చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా రుద్ర యూట్యూబ్ ద్వారా చేయడం జరిగింది. రుద్ర యూట్యూబ్ వారికి కూడా ధన్యవాదాలండి.